హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో టైటిల్ చెప్పినట్టు ఈ వీడియోలో కార్తిక్ ఇండియా నుండి తిరిగి వెళ్ళడం మీరు చూస్తారు. కానీ నేను పాప వెళ్ళట్లేదు, మేము ఇక్కడే ఉంటున్నాము. అసలు ఎందుకు ఉంటున్నాం, ఎన్ని డేస్ ఉండబోతున్నాం, అసలు ఏంటి రీజన్స్ ఏంటి, ఇవన్నీ లైక్ ఇట్స్ రియల్లీ బిగ్ డెసిషన్ కార్తిక్ నేను తీసుకున్నది. అవంతా మీరు తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్గా మీకు డీటెయిల్స్ చెప్తాను. సో నేనైతే ఉంటున్నాను, కార్తిక్ వెళ్తున్నాడు. తను వెళ్ళే ఈ దాని గురించి పెద్దగా ప్రిపేర్ అయ్యి సర్ది పెట్టిందైతే ఏం లేదు, ఎక్సెప్ట్ ఈ ఫ్రేమ్స్ స్పెక్ట్స్ తీసుకోవాలని. కార్తిక్కి సైట్ ఉంది. 2 years బ్యాక్ నేను వచ్చినప్పుడు కూడా తనకి ఇలా ఫ్రేమ్స్ కొన్ని ఎక్స్ట్రా పట్టుకొని వెళ్ళిన, బికాజ్ యూఎస్లో ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో నాకు తెలిసి ప్రతి ఎన్ఆర్ఐ స్పెక్ట్స్ ఉంటే మాత్రం ఇండియాకి వచ్చినప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు. సో లాస్ట్ టైం తీసుకెళ్ళినవి తను కార్తిక్ సైట్ పెరిగింది, సో తన ఆ సైట్ని బట్టి తీసుకెళ్ళినవి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. అందుకనేసి సైట్ చెక్ చేయించుకొని దాన్ని బట్టి మళ్ళీ ఫ్రేమ్స్ తీసుకుంటున్నాము. అండ్ ఈ బ్లూ కలర్ స్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, అది అప్పుడు కార్తిక్ వద్దనుకొని పక్కన పెట్టినాం. అంటే ఫేవరెట్ లిస్ట్లో ఉన్నా కూడా ఫైనల్గా తను అవి తీసుకోలేదు. కానీ ఇవే బ్లూ ఫ్రేమ్ స్పెక్ట్స్ నేను ఇప్పుడు తీసుకున్నా. అది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు రియలైజ్ అయినాను. కశ్మీర్కి స్పెక్ట్స్ అమ్మకి ఎట్లున్నాయి చూడు, బాగున్నాయా? అమ్మ స్పెక్ట్స్ పెట్టుకుంది. తన ఫ్లైట్కి ఇంకో 2 days ఉంది. 2 days ముందే మేము వెమ్లాడకు వచ్చినాము. అప్పటిదాకా హైదరాబాద్లోనే అత్తమ్మ మామయ్య వాళ్ళతో పాటు ఉన్నాము. మా అత్తయ్యకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయితే దానికోసం మేము అక్కడ ఉన్నామన్నమాట. సో అందుకే 2 days ముందే వచ్చినాం. అండ్ ఈ 2 days కూడా బిజీ ఉందన్నమాట. అందుకని తొందరగానే ప్యాకింగ్ చేస్తున్నాం. ఇంకొకటి కార్తిక్కి తన షర్ట్స్ బట్టలు అన్నీ ఐరన్ చేపించి పంపించిన, బికాజ్ మేమిద్దరం అస్సలు ఐరన్ చేసుకోము. నేనే ఎప్పుడు అంతో ఇంతో నేను ఐరన్ చేస్తే తప్ప కార్తిక్ అయితే ఐరన్ లేకుండా వేసుకొని వెళ్తాడు షర్ట్స్. అందుకనేసి తన బట్టల వరకు ఐరన్ చేపించి ప్యాక్ చేశాను. అండ్ ఈ డెసిషన్ గురించి నేను ఎక్కువ నర్వస్ ఉండే అన్నమాట, కరెక్టా కాదా అనేసి. కార్తిక్ నన్ను ఊకే లైక్ ధైర్యం చెప్తా ఉండే అనమాట, దట్స్ ఓకే యూ కెన్ డూ ఇట్ అనేసి. తను లేకపోవడం అన్నది, తను ఉంటే నేను ఏదైనా చేయగలుగుతా, కానీ తను పక్కన లేకపోతే కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ అన్నది నా ఎక్కువ భయం అన్నమాట. అండ్ చెప్పినట్టు ఈ ఉన్న 2 daysలో కూడా పనులు ఉన్నాయి. ఒకటి సోనుది బర్త్డే, #ఫోటోగ్రఫీ. తన బర్త్డే కోసం మళ్ళీ నైట్ హైదరాబాద్కి వెళ్ళాలి. ముందు రోజు నైట్ వచ్చినాము, నెక్స్ట్ డే మళ్ళీ నైట్ వెళ్ళినాము, ఆ నెక్స్ట్ డే మళ్ళీ నైట్ పోయినాం. సో లిటరల్గా కంటిన్యూస్లీ హైదరాబాద్ అనమాట. ఆ నెక్స్ట్ డే కార్తిక్ యూఎస్ వెళ్తున్నాడు. అంత ప్యాక్డ్ ఉండే అన్నట్టు. Say hi, Kashmi. Hi. Supini sukapusani ఫస్ట్ హ్యాపీ బర్త్డే సోనా నుండి 3 అనగానే సరేనా? ఆగో డ్రోన్ సృష్టికర్త ఇక్కడికి వచ్చేసి బిట్టు కనిపిస్తలే. సోను నవ్వచ్చు నీ ముఖానికో మొత్తం చిల్లర గ్యాగ్. ఏంటి నవ్య ఏదో ఐడియా ఇచ్చావు, మళ్ళీ చెప్పు. వాళ్ళకి లేదు కదా, వాళ్ళ ఫోన్ తీసుకుని వాళ్ళు లైట్ ఒక్క నిమిషం హ్యాపీ బర్త్డే చెప్పండి మళ్ళీ. 3, 2, 1 గో. యూఎస్కి వెళ్ళి మేము రీచ్ అయ్యేలోపు
ఫర్నిచర్ ఇదొకటి ఆర్డర్ పెట్టినాం. రెడీగా ఉండాలి, కావాలి, లైక్ వెయిటింగ్ అన్నమాట. ఇదొచ్చేసి హర్నెస్ట్ ఫర్నిచర్ అనే వెబ్‌సైట్ నుండి తీసుకున్నాం. ఇందులో పీసెస్ ఎంత స్టన్నింగ్ ఉంటాయంటే లైక్ మిడ్ సెంచరీ, మోడర్న్, లైక్ సింపుల్, ఎలిగెంట్ లాంటి ఫర్నిచర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇందులో తీసుకోవచ్చు. వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్‌కి ఉంటాయన్నమాట. అట్లనే ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకున్నాను. 2 ఐటెమ్స్. ఒకటి ఈ 2 చైర్లు, ఒక డ్రెస్సర్ అండ్ వెరైటీ ఆఫ్ లైక్ కలెక్షన్ ఎంత బావుంది అనంటే, అంత తక్కువ ప్రైస్‌కి నాకైతే బాగా నచ్చినాయన్నమాట. ఈ 2 పీసెస్ మాకు కిందున్న అదర్ ఐటెమ్స్‌తోని మ్యాచ్ అయ్యేలాగా, ఈవెన్ మీదకి బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళినా అక్కడ ఫర్నిచర్‌తోని మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము. అండ్ ఇన్‌స్టాలింగ్ కూడా చాలా ఈజీగా ఉండే. లుక్ అయితే అదిరిపోయిందసలు. ఎంత క్వాలిటీ ఉన్నాయో స్టాండర్డ్‌గా, లుక్ కూడా సో ఎలిగెంట్ అన్నమాట. నేను మా ఫర్నిచర్ తీసుకున్నప్పుడు, మా సోఫా తీసుకున్నప్పుడు దీని గురించి అప్పుడు నాకు తెలవదు. లేకపోతే ఇక్కడ నుండే తీసుకునేదాన్ని. లైక్ సో షీక్, నీట్, ఎలిగెంట్ లుక్ ఉందన్నట్టు. సో దీంతో పాటు ఐ గాట్ ఎ డ్రెస్సర్ అయితే నా డ్రీమ్. నాకొక గెట్ రెడీ స్పేస్ కావాలి అనేసి. కానీ ఏ వెబ్‌సైట్‌లో చూసినా టూ మచ్ రేట్ ఉండే అన్నమాట. ఇదైతే నాకు మంచి ప్రైస్‌కి దొరికింది. ఇందులో ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. మేకప్‌కి, స్కిన్ కేర్‌కి, ఏదైనా డిస్‌ప్లేలో పెట్టుకోవాలి అనుకుంటే ఆ డిస్‌ప్లేలో కూడా పెట్టుకునేలాగా మీద మిర్రర్ ఇచ్చారు. ఈవెన్ ఆ డ్రావర్స్ కూడా తీసి పెట్టడానికి వెరీ వెరీ ఈజీగా ఉందన్నమాట. ఈజీగా స్లైడ్ అవుతున్నాయి. ఇన్‌స్టాలింగ్ కూడా వెరీ ఈజీ ఉండే అన్నట్టు. కార్తిక్ ఈజీగా చేస్తాడు. అండ్ ఈవెన్ కూర్చోడానికి చిన్న చైర్ ఇచ్చారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. ఎలక్ట్రికల్‌గా మనం ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జర్ పోర్ట్, ప్లస్ మన హెయిర్ డ్రైయర్ పెట్టుకోవడానికి, టూల్స్ పెట్టుకోవడానికి పక్కకు స్పేస్ ఇచ్చాడు. అండ్ దీనికి పవర్ కనెక్షన్ కూడా ఉంటది. ఈ పవర్ ఎక్కడికి ఉంటే ఇక్కడ మిర్రర్‌లో వస్తదనమాట. మనం ఏదైనా వీడియో షూట్స్ అవి ఇవి చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ టచ్ చేస్తే తెలుస్తది. నాకు వీడియో షూటింగ్‌కి అయితే బాగా హెల్ప్ అయితదని చెప్పేసి నేను తీసుకున్నా. మీకు కావాలి అంటే వాళ్ళ వెబ్‌సైట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూడండి. అండ్ యూ విల్ థాంక్ మీ లేటర్. సో అట్లా జస్ట్ ఆ ఈవినింగ్ నైట్ చెప్పాలంటే 5కి 5కి అట్లా బయలుదేరి మళ్ళీ నైట్ పార్టీ అయిపోయినాక, పార్టీ అవ్వకముందే మేము బయలుదేరాలని చెప్పేసి 10:30, 11కి స్టార్ట్ అయిపోయి నైట్ వచ్చేసరికి మళ్ళీ 2 అయిందనమాట. సో అట్లా అంటే సోను మాకు చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎంత టైట్ స్కెడ్యూల్ ఉన్నా కూడా తన కోసం అనేసి వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ నేను, కార్తిక్ అండ్ కశ్వి మేమంటూ ముగ్గురమే ఇండియాలో ఒక ఇంట్లో ఒక డే స్పెండ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. బికాజ్ ఐదర్ ఇక్కడున్నాము మా అత్తయ్య మామయ్య వాళ్ళతోని, లేదా మా ఆడపడుచు వాళ్ళతోని వాళ్ళ ఇంట్లో ఉన్నాం, లేదా మా మమ్మీ వాళ్ళతోని వాళ్ళ ఇంట్లో ఉన్నాం, లేదా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అంతే తప్ప మా ఒక ఇంట్లో ఒక డే ఇక్కడ ఉంటే ఎలా ఉంటామో అన్నట్టు ఒక్కరోజు కూడా కాదు, ముందు డే నైట్ వచ్చినాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పటి నుండి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు మా వరకు మేమే ఉన్నామన్నమాట. సో దట్స్ లైక్ కొత్తగా అనిపించింది. ఇంట్లో ఏం లేకుండా మేమే ఇద్దరం ఉంటే ఎట్లుంటాము, కైండ్ ఆఫ్ యూఎస్, కైండ్ ఆఫ్ ఇండియా లాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ కార్తిక్ మా చుట్టాలకి, ఫ్రెండ్స్కి, మా ఇంటి చుట్టుపక్కల రిలేటివ్స్, తెలిసిన వాళ్ళకి అందరికీ బాయ్ చెప్పేసి ఇక్కడ నుండి మేము హైదరాబాద్ బయలుదేరినాము. సో లగేజ్ అంతా ప్యాక్ చేసి కార్లు ఉంది, మేము మాత్రం బస్కి వెళ్తున్నాం. అండ్ సిద్దిపేట దాకా మా అన్నయ్య డ్రాప్ చేశాడన్నమాట. అక్కడ నుండి మేము గజ్వెల్కి వెళ్తున్నాము. సో ఎందుకు అని అంటే మా కోడలిది, మా ఆడపడుచు వాళ్ళ బిడ్డది 2nd బర్త్డే అన్నమాట. సో ఆ బర్త్డేకి అటెండ్ అయ్యి ఆ రోజు నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హైదరాబాద్ వెళ్తాం. ఆ రోజు నైట్ కార్తిక్ది ఫ్లైట్ అన్నట్టు. సో అందుకనే మేము ఇక్కడ దాకా కార్లో వచ్చి ఇక్కడ బస్ ఎక్కుతున్నాము. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత, ఐ థింక్ లాస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు నేను బస్ ఎక్కలేదు. 6 ఇయర్స్ తర్వాత నేను బస్ ఎక్కుతున్నా. కశ్వి తన లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కుతుంది ఆబ్వియస్లీ. అండ్ కార్తిక్ కూడా 6 ఏళ్ళు అవుతుంది. అండ్ బస్సుకి, కార్తిక్కి నాకు ఉన్న ఇంకొక మెమరీ ఏంటంటే, తను మా పెళ్ళికి ముందు వ్యాలంటైన్స్ డేకి వచ్చినప్పుడు చెప్పాను కదా, తనకు పెళ్ళికి 2 మంత్స్ ముందే 1 వీక్ మాత్రమే 1 వీక్ కోసమే ఇండియా వచ్చి వ్యాలంటైన్స్ డే టైంలో నాకు ప్రపోజ్ చేశాడన్నమాట. సంథింగ్ లైక్ సినిమాటిక్, రొమాంటిక్ లాంటివి చేశాడు. సో అప్పుడు మేము విమ్లాన్ నుండి హైదరాబాద్కి ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ ఒక్కడ డేట్ ప్లాన్ చేసిండు, దానికోసమని బస్ ఎక్కి వెళ్ళినాం అన్నమాట.
సో అది మాకున్న మెమరీ. కార్తీక్ నేను అప్పుడు కలిసి బస్సులో ట్రావెల్ చేసినాం. అండ్ ఇప్పుడు ఇది సెకండ్ టైం. ఈసారి కశ్వితో కలిసి అండ్ మా చిన్నత్తమ్మ తను కూడా వస్తున్నారన్నమాట మాతో పాటు బస్సుకి. అండ్ మా మరిది కూడా ఇందాక చూసి ఉంటారు. సో తను మాల్దీవ్స్లో ఉంటాడు. ఈసారి తను వెకేషన్ లాగా తను కూడా వచ్చాడు. Nana, I think this is the first time you can experience free tickets. Free bus. దీనికి ఫ్రీయా? ముగ్గురికి ఫ్రీయే. కాదు ఆమెకి ఎందుకు ఇవ్వాలి? ఆమెకి ఎందుకు? ఫోటో ఇప్పియాలా? కాదు ఒరిజినల్ ఉందా? అత్తమ్మ ఆడుందా? ఫోటో సరిపోదా? ముగ్గురు టికెట్ తీసుకుంది. సో ఆ పథకం కింద లేడీస్కి ఫ్రీ టికెట్ ఉంది కదా. సో అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినాను అనమాట. ఆధార్ కార్డ్ అయితే నేను పట్టుకపోలేదు, నేనైతే పైసలు కట్టినా. బట్ మా అత్తమ్మనైతే ఫ్రీ వచ్చింది. అండ్ ఈ ఫ్రీ టికెట్ వల్ల ఎంతమంది లేడీస్ ప్రయాణం చేస్తున్నారో, అండ్ ఆధార్ కార్డులు అప్డేటెడ్ లేకుండా చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి కూడా పట్టుకొని వచ్చి టికెట్లు ఇవ్వమని, దాన్ని ఒకళ్ళు ఇవ్వకపోతే కేసులు రైజ్ చేస్తున్నారట. పాపం కండక్టర్ గారు దాని గురించే ఫ్రస్ట్రేషన్ అంతా చెప్తున్నారు అన్నట్టు. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులు కనుక అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోరి, మీకు ఈజీ అవుతుంది, వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది కదా. సో అట్లయితే మేము గజ్వేల్కి వెళ్ళినాం. అక్కడ నుండి మమ్మల్ని వచ్చి పిక్ చేసుకున్నారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా కోడలిది సెకండ్ బర్త్డే అయిందన్నమాట. అండ్ కశ్వికి తనకి జస్ట్ 4 days డిఫరెన్స్ డేట్ వైజ్. తను కూడా జాన్ బార్న్ బేబీ అన్నట్టు. అమ్మలాలో ఎంత మంచిగా మేము కార్లో రాలేదు, బస్సులో వచ్చినాము. కార్లో మా లగేజ్, కార్తిక్ యూఎస్కి వెళ్ళాల్సిన లగేజ్ అంతా కార్లో పెట్టి కీస్ డ్రైవర్కి ఇచ్చి మేము వచ్చినాం. సో దట్ డ్రైవర్ మాత్రం రావాల్సిన అవసరం లేదు. నైట్ ఇక్కడ స్టేయింగ్ కొద్దిగా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో మాకు మోర్ దెన్ హాఫ్ ద వే మాకు మా అన్నే డ్రాప్ చేసిండు కదా అని కార్లో లగేజ్ అంతా పెట్టి కార్ బయట ఉండే కీస్ డ్రైవర్కి ఇచ్చి మేము వస్తే, కార్లో లగేజ్లో కార్తిక్ మళ్ళీ వేములవాడ టెంపుల్ లడ్డూలు యూఎస్కి తీసుకెళ్దామని పర్చేస్ చేసి పెట్టినవి లగేజ్లో ఉన్నాయి అన్నట్టు. కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి ఇద్దామని. నార్మల్గా ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు వాళ్ళు మన స్పెషాలిటీ ఏందో అవి మన ఏరియా స్పెషల్ కానీ అలా తీసుకెళ్ళి ఇస్తాం కదా, అట్లని తీసుకున్నాడు. ఆ చీమలన్నీ బట్టి మొత్తం లగేజ్కి, బట్టలకి అంతా పట్టినాయి అనమాట. సో తీసి మొత్తం దులిపి ఎండలో పెట్టి మస్తు ఎక్స్ట్రా పని అయింది. అండ్ నేను తిరిగి మళ్ళీ లడ్డూలు వంపలే, రిస్క్ తీసుకోవాలనుకోవట్లే. బికాస్ కార్తిక్ వెళ్తే అవన్నీ ఎట్లా తీయడు, నీట్గా జరుతాడు. లిటరల్లీ ఇప్పటికీ కూడా మొన్న వీడియో కాల్లో చూపించిండు, తను లగేజ్లో నుండి ఏవైతే తనకు కావాలో అవి బట్టలు మాత్రమే తీసిండు, మిగతా అన్ని దాంట్లో ఉన్నాయి. దాంట్లోకెళ్ళి నేను వేస్తున్నాడు, దాంట్లోనే పడేస్తున్నాడు అనమాట. అట్లుంటుంది మా ఆయనతో ముచ్చట. అందుకనే నేను మళ్ళీ తిరిగి లడ్డూలు పంపలేదు. సో మేము అక్కడి నుండి హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. కార్తిక్ నన్ను కశ్విని డేట్కి తీసుకెళ్ళిండు అనమాట. బికాస్ ప్రాపర్గా ప్రశాంతంగా మేము టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. అండ్ నా మైండ్లో చాలా రన్ అవుతున్నాయి కాబట్టి పీస్ఫుల్గా ఒక కాడ కూర్చొని మాట్లాడుకుందాము. అండ్ ఒక ప్రాపర్ డేట్కి వెళ్దాము. ఓన్లీ నువ్వు, నేను, కశ్వి మాత్రమే. అండ్ ఇంత క్వాలిటీ టైము మళ్ళీ ఎన్ని డేస్కో, ఇప్పుడు తను ఇంత దూరం ఉండబోతున్నాడు కాబట్టి అన్నట్టు ఈ ప్లేస్కి తీసుకొచ్చిండు. ఇన్స్టాగ్రామ్లో మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు, పేరు నాకు గుర్తులేదు. బట్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ పింక్ థీమ్ అన్నమాట, బార్బీ థీమ్. రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది. అంటే మీరు పింట్రెస్ట్ లాంటి వైబ్, ఒక మంచి పిక్స్ తీసుకోవాలి అని అంటే ఎవ్రీ కార్నర్ చాలా బాగుందన్నమాట. ఫోటోజెనిక్గా ఉంది. క్యాబిన్స్ లాగా సెక్షన్స్ లాగా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ పెట్టిరు అన్నట్టు మంచిగా ఉంది. నాట్ ఓన్లీ అపియరెన్స్ వైజ్, ఈవెన్ ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. How is it? Happy Valentine's Day. Thank you, Dida. First అడగాలి. Will you guys be my Valentine? Valentine. Kashvi, you gonna be? Will you? Will you be daddy's Valentine? Like it. Yeah, Prashant time spent. Adi ask what. देखो प्रशांत का माइंड इतना के आलोचना थैंक यू आई थैंक यू She's everything.
ఫస్ట్ మా 3 మెంబర్స్ మాత్రమే వెళ్ళిన డేట్ రెస్టారెంట్. ముందు మా పేరెంట్స్, తర్వాత అత్తమ్మ, మామయ్య వాళ్ళు. మొన్న మధ్యలో వెళ్తే కూడా మా అక్క వాళ్ళతోనే వెళ్ళినాం, కానీ మేము ముగ్గురం వెళ్ళలేదు. కశ్విక్ కూడా అట్లా బేబీ చేరేసి కూర్చోబెట్టి తనకు ఫుడ్ పెట్టేది మంచిగా అనిపించింది. తిరిగి నాకు ఈ క్లిప్ చూసుకోవడం కూడా మంచిగా ఉందన్నమాట. అసలు ముచ్చటకొస్తే అసలు నేను ఎందుకు వెళ్ళలేదు, ఎన్ని డేస్ ఉండబోతున్నాను, రీజన్స్ ఏంటి అని అంటే, వచ్చేటప్పుడు కలిసి వెళ్ళాల్సిన ప్లానే. కానీ కలిసి వెళ్ళాక నేను ఒక ఐటీ జాబ్ కూడా చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కూడా. సో ఆ కెరియర్లో నేను నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలన్నది ప్లాన్. అది చేంజ్ అవ్వాలని లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా అనుకుంటున్నాను, కానీ అప్పుడు ప్రెగ్నెన్సీ, తర్వాత బేబీతోని అది కరెక్ట్ టైం కాదు, ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుద్ది అని చెప్పేసి వెకేషన్కి వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకున్నాము. సో అనిపించింది వెళ్ళి చేంజ్ అయ్యే కంటే బదులు రిజైన్ చేసి ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళిన తర్వాత జాబ్ కొత్తది చూసుకుందాము. సో ఇక్కడ ఉండడానికి నాకు ఒక ఆప్షన్ ఉంది అని ఒకటి అనిపించింది. సో అది. అండ్ సెకండ్, ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే నేను ఇలా ప్రతిదీ లైక్ జాబ్ రిజైన్ చేసినా పర్లేదులే అన్నలాంటి సిచ్యువేషన్ ఉండదు, ఫైనాన్షియల్గా కానీ ఇంకా అదర్ రీజన్స్ వల్ల. కానీ ఇప్పుడు అట్లీస్ట్ నేను ఇక్కడ ఉండి నా ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఐ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అన్నది కూడా ఇంకొక రీజన్. కాబట్టి కెరియర్ వైజ్గా గ్యాప్ వచ్చినా నాకు పర్లేదు, కరెక్ట్ టైమే. సెకండ్, ఇక్కడ నా ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్ని కూడా నేను ట్రై చేసినట్టు ఉంటుంది. థర్డ్, కశ్వికి ఇప్పుడు మాటలు వచ్చే స్టేజ్. ఇప్పుడు ఫ్యామిలీ అందరితోని ఉండి ఇక్కడ సర్కిల్లో మంచిగా ఉంటే తనకు అన్ని రకాలుగా డెవలప్మెంటల్గా కూడా హెల్ప్ అవుద్ది. అండ్ నా ఫ్యామిలీ కూడా అందరూ తనతో ప్రాపర్గా టైం స్పెండ్ చేయగలుగుతారు, మెమరీస్ ఉంటాయి అన్న ఇంకొకటి రీజన్ అన్నమాట. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ని చూశాను కదా, వాళ్ళకు వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నా కూడా పిల్లలు కొద్దిగా పెద్దగా అయితే ఏంటంటే వాళ్ళ స్కూల్స్ అని ఫర్ సమ్ అదర్ రీజన్స్ ఎక్కువ మనం ఇండియాలో స్టే చేయలేము కూడా. అండ్ ఇంకొకటి, రేపు ఫ్యూచర్లో ఇంకో కిడ్ అనుకున్నా సరే ఆ కిడ్, ఆ ప్రెగ్నెన్సీ, అలా చాలా రీజన్స్ ఉంటాయి. మళ్ళీ నేను ఇన్ని డేస్ ఆగాలి అనే డెసిషన్ తీసుకునే అంత సపోర్ట్ చేయనివి. సో అందుకనేసి నా కెరియర్ వైజ్ కానీ కశ్విలాగా కానీ నా ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్, ఈ కంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ని ట్రై చేయడానికి కానీ ఫర్ ఆల్ దీస్ రీజన్స్ మేక్ సెన్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మా పేరెంట్స్లలో అత్తమ్మ వాళ్ళు కానీ అండ్ మా మమ్మీ వాళ్ళు కానీ ఇమీడియట్గా వచ్చే సిచ్యువేషన్లో లేరు. సో కొన్ని డేస్, నా యాక్చువల్ ప్లాన్ అయితే 3 to 4 months నేను ఇక్కడ ఉండి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాము అన్న రీజన్తో నేను ఉంటున్నాను. ఈవెన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, నేను తనని హ్యాండిల్ చేస్తూ ఈ యూట్యూబ్లో ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోతే తిరిగి అప్పటిదప్పుడైనా వెళ్ళిపోతా అన్న ఒక ధైర్యంతోనైతే సరే ఇంకా నేను రావట్లేదు, కార్తీక్ ఒక్కడే వెళ్తున్నాడు అనే డెసిషన్ తీసుకున్నాం అన్నమాట. సో ఓవరాల్గా అది జరిగింది. అందుకనే నేను ఇండియాలో ఆగాను, కార్తీక్ ఒక్కడు వెళ్ళాడు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 3 to 4 months ప్లాన్. ఈవెన్ ఇప్పటికీ కూడా నా రిటర్న్ ఫ్లైట్ ఏం బుక్ అవ్వలేదు, బట్ మోస్ట్లీ తొందరలోనే ఉండబోతుంది. అవన్నీ మీకు తర్వాత తెలుస్తాయి. సో అలా కార్తీక్ అయితే ఇప్పుడు వెళ్తున్నాడు. అండ్ మేము ఎవరిని మాతో పాటు ఎయిర్పోర్ట్కి వద్దని చెప్పినాము. మా పేరెంట్స్ కూడా అందుకనే వెమ్లా నుండి రాలేదు. అత్తయ్య మామయ్య వాళ్ళు కానీ మా ఆడపడుచు వాళ్ళని ఎవరినూ వద్దని చెప్పినాము. బికాజ్ ఏముంది, లైక్ ఎన్నిసార్లు వెళ్ళి వచ్చేసిన తర్వాత నాకు తెలిసి చాలామంది కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇదే చెప్తారు, కొన్నిసార్లు వాళ్ళు వినరు. కానీ ఈసారి ఇంకా మేము ఖచ్చితంగా గట్టిగా వద్దని చెప్పినాము, అస్సలు రావద్దని చెప్పేసి. సో అందుకనే ఓన్లీ కార్తీక్, నేను, మా మరిది అండ్ వెంకీ మాతో పాటు డ్రైవ్ చేస్తూ వచ్చాడనమాట. అండ్ ఈసారి చిల్గా, అంటే నార్మల్గా ఏదైనా ప్రయాణం ఉన్నా ఏదున్నా కార్తీక్ 100 సార్లు రిపీట్ చేసుకొని ఇది ఉందా అది ఉందా అని మేక్ ష్యూర్ చేసుకునే టైపు. బట్ ఈసారి ఉన్న పనులతోని అసలు తన ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది కూడా పెద్దగా అసలు ఎవరం కన్సిడర్ చేసుకోలే. లాస్ట్ మినిట్ దాకా కూడా తను అసలు ఈవెన్ ఎంటర్ అయ్యి అక్కడ టికెట్ చూపించే దగ్గర తను అప్పుడు ఈమెయిల్లో చెక్ చేసుకుంటే తనకు టికెట్ దొరకలేదు, అక్కడ ఆగాడు. సో అలా అన్నమాట. అంత ఆగమాగం, అంత అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉండే అన్నట్టు. అండ్ కార్తీక్తోని నేను దూరం ఉండడము నాకు చాలా బిగ్ డెసిషన్. ఎస్పెషల్లీ కార్తీక్ పక్కన లేకుండా కశ్విని నేను ఒక్కదాన్ని, ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఇద్దరు పార్ట్నర్స్ ఉండి చేసేది వేరు, అది వేరు అంతే. సో నేను అది ఎలా చేయగలుగుతాను అన్నదే నాకు మెయిన్ కన్సర్న్ అన్నమాట. ఏదైనా చిన్నగా జలుబో సర్దో ఏదో అయినా కార్తీక్ ఉంటే నాకు ధైర్యం వేరు, తను లేకపోతే వేరు అన్న ఒకటి బాగా భయం ఉండే. బట్ వాట్ ఎవర్, లైక్ నచ్చకపోతే వచ్చేస్తా, 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, నెల రోజులైనా అవ్వచ్చు, వచ్చేస్తా అని తనకి చెప్పి నేను కూడా అలానే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అండ్ నేను ఏవేవైతే
ఇవి వ్యాలిడ్ రీజన్స్ అని అనుకోని సంజాయించుకొని ఉన్నానో, ఆ రీజన్స్ కరెక్టే అయినాయా? ఇప్పుడు ఇన్ని డేస్ స్టే చేసిన తనెళ్ళి కూడా చాలా డేస్ అవుతుంది. సో, ఇన్ని డేస్ స్టే చేసిన తర్వాత డూ ఐ రిగ్రెట్ అసలు ఎందుకున్నాను అనుకుంటున్నా అంటే, నో. ఐ ఫీల్ లైక్ వీ మేడ్ ఎ గుడ్ డెసిషన్. అండ్ ఈవెన్ కార్తిక్ కెరియర్ వైజ్ కూడా ఇంకొక రీజన్ అసలు చెప్పడం మర్చిపోయినా. కార్తిక్‌కి కూడా తన కెరియర్ వైజ్‌లో బెటర్ అవ్వాలి అని అనుకుంటే, తను కూడా ఎవ్రీడే లైక్ ఇంప్రూవ్ అవ్వాల్సిందే అన్నమాట. సో, అలా కూడా తను అక్కడొక్కడే ఉంటే తనకి కూడా అలా కూడా హెల్ప్ అవుతది అన్నది ఇంకొక రీజను. అండ్ ఇప్పటికి ఒక్కటి నేను ప్రాక్టికల్‌గా నేను తిరిగి యూఎస్ ఎళ్ళిన తర్వాత నేను నేర్చుకోబోయేది, నాకు తెలవబోయేది ఏంటంటే, ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ రెసిషన్ అని చెప్తున్న టైంలో నేను జాబ్ రిజైన్ చేసి ఇక్కడున్నాను. సో, లెట్స్ సీ నేను తిరిగి యూఎస్‌కెళ్ళిన తర్వాత ఎంత డిఫికల్ట్ అవుతది జాబ్ అనన్నది. అండ్ ఆల్సో నా ముందు జాబ్ వచ్చేసి కంప్లీట్‌లీ రిమోట్ అన్నమాట. సో, ఇప్పుడు రిమోట్ జాబ్స్ అంత ఈజీగా ఏం దొరకట్లేదు. అందరూ హైబ్రిడ్ అంటున్నారు, లేదా కంప్లీట్‌గా ఆఫీస్‌కి రావాలంటున్నారు. సో, అలా కూడా నాకు ఇంకేం ఛాలెంజ్ అవుతదో చూడాలి. బట్ ఓకే. ఈ ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేస్తున్న ఈ టైం వైస్ గానీ, కశ్వి తను డెవలప్ అవుతూ తన మాటలు నేర్చుకొని ఉండుంటే ఆ రకంగా గానీ, అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ థింగ్‌లో కూడా నేను డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ చూడగలుగుతున్నాను. ఆ రకంగా గానీ, ఈ థింగ్స్ ఏవైతే నాకు ఉన్నాయో అవి ఆ విషయంలో కొద్దిగా అటో ఇటో అయినా గూడా ఇది బ్యాలెన్స్ చేస్తది అనైతే అనుకుంటున్నా. అది తిరిగి చూద్దాము. విల్ సీ. మీరు అవన్నీ చూడాలంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. అండ్ అలా కార్తిక్ అయితే వెళ్ళాడన్నమాట. నేనైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. దట్స్ ఓకే. 10 రోజులైనా ఎళ్ళొచ్చు, 15 రోజులైనా ఎళ్ళొచ్చు, నెలల్లోనైనా ఎళ్తా. దట్స్ ఓకే అన్నట్టు నేను స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేసిన. అండ్ అంటే ఇన్ని డేస్ ఈ కార్తిక్ ఉన్నాడంటే అసలు ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి నేను బిల్లులు పే చేయడం స్టార్ట్ అయింది. క్యాష్ క్యారీ చేయడం స్టార్ట్ అయింది. ప్లాన్‌లు వేయడం స్టార్ట్ అయింది. సో, కశ్వి విషయంలో 100% పూర్తిగా నేనే డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది. అండ్ నేను ఇక్కడ ఉండబోతున్న ఈ స్టేకి కావాల్సిన ఎవ్రీథింగ్ నాకు ఫోన్‌పే క్రియేట్ చేయడము, ఇంకా అలా చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కార్తిక్ సెట్ చేసి ఎళ్ళాడనమాట. సో, అది ఆ రీజన్స్‌తోని నేను ఇండియాలో ఉన్నాను. ఐయామ్ హ్యాపీ. ఐ స్టేడ్. అండ్ మీరందరూ కూడా పదే పదే అడుగుతున్నారు, "అక్క ఇక్కడే ఉండిపోతారా పర్మనెంట్‌గా?" అది ఇదని. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్స్. అండ్ యాహ్! ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుందని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.